విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుపై మాజీ రైల్వే ఉద్యోగి రామారావు ఆనందం వ్యక్తం చేశారు. రైల్వే జోన్ ఏర్పాటు కోసం 30 ఏళ్లుగా రామారావు పోరాటం చేస్తున్నారు. పలాసను సౌత్ కోస్ట్ రైల్వే డివిజన్లలో కలిపేలాక 90 వయసులోనూ పోరాటం చేస్తానంటున్నారు. కేకే లైన్ సౌత్ కోస్ట్ జోన్లో కలవకపోతే ఏపీ ఆర్థికంగా నష్టపోతుందన్నారు. వాల్తీరు, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్ల వల్ల కొత్త రైళ్లు పెరిగే అవకాశం ఉందన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ రైల్వే జోన్ కల సాకారమైంది. దీని వెనక ఎన్నో సంవత్సరాల పోరాటం కూడా ఉంది. ఎందుకంటే అటు రైల్వే ఉద్యోగులు, ఇతరులు కూడా అనేక మంది వివిధ స్వచ్ఛంద సంస్థలు, ఆర్గనైజేషన్స్ ద్వారా విశాఖ రైల్వే జోన్ కోసం పోరాటం చేశారు. ఎందుకంటే అటు భువనేశ్వర్ నుంచి కార్యకలాపాలు ఉంటే ఇక్కడ వాళ్లకు ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండడం లేదు. దీనికి తోడు డెవలప్మెంట్ ఉండడం లేదు. కానీ స్వతహాగా ఉన్నటువంటి ఒక సిటీలో ఉన్నటువంటి ఇంత పెద్ద రైల్వే స్టేషన్కి సంబంధించి కానీ కార్యకలాపాలు చేసేదానికి కానీ ఒక రైల్వే జోన్ ఉండాలని 1998 నుండి పోరాటం చేస్తున్నటువంటి మాజీ రైల్వే ఉద్యోగి రామారావు మనతో ఉన్నారు. రామారావు గారు సహజంగా ఆయనకు కొంత వినికిడి ప్రాబ్లం ఉంది, కానీ ఎక్కడా కూడా ఏది మర్చిపోలేదు. ఇంత డాక్యుమెంటేషన్ ఈ రోజు కూడా ఉంది. తిరగగలిగినంత కాలం ఆయన చాలా వరకు తిరిగి ఈ రైల్వే జోన్ కోసం ఫైట్ చేసినటువంటిది అయితే ఉంది. అసలు వారిని అడుగుదాం, మీరు ఏ సంవత్సరంలో ఈ రైల్వే జోన్ కోసం పోరాటం మొదలుపెట్టారు? 98 ప్రారంభం నుంచి నేను మధ్యలో కొంతమంది జారిపోయారు, కానీ నేను కోసం వరకు ఇది అయితే కానీ వీళ్ళే పోర్ట్ బేస్డ్ డివిజన్ బ్రిటిష్ వాళ్ళే దీని గురించి 130 ఎకరాలు ఇచ్చారు. పెద్ద మార్షలింగ్ యార్డ్, గుడ్స్ ట్రాఫిక్ వాటర్ రావక్కర్లేదు. అలా తిన్నగా అనకాపల్లి మీదుగా అలా వెళ్ళిపోయి గుడ్స్ పోర్ట్ బేస్డ్. ఫాదర్ అండ్ మదర్ కూడా 100 years సెలబ్రేషన్స్ అని చెప్పి పాస్ ఇచ్చారు, వాళ్ళకి కూడా ఇన్క్లూడ్ చేసి. కానీ ఇప్పుడు రైల్వే జోన్కి సంబంధించి ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేసిన అసలు అప్పటి నుంచి నాయకులు ఏం చెప్తూ వచ్చారు? అసలు 1998 నుంచి ప్రారంభం చేసాం. అలా రాస్తూనే ఉన్నాం. వాళ్ళు నెగిటివ్ రిప్లైస్ ఇవ్వడం. ఇందులో సిఎస్ రావు గారని ఆయన రిటైర్డ్ ఎకనామిక్ సూపర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన పోయారనుకోండి, ఆయన కూడా ఉన్నాడు. 5 అసోసియేషన్. అసలు ఈ జోన్లోకి ఏ ఏ పరిధులు తీసుకురావాలని అప్పట్లో ప్రతిపాదన చేశారు? వాల్టర్ డివిజను ఇదంతా అది కలిసి వస్తుంది. కేకలని ఇప్పుడు తర్వాత వాడు మొదటి నుంచి అడుగుతున్నారు. రాయగడ డివిజన్తో అది పోతుంది. మనకేమో విజయవాడ డివిజన్, గుంటకల్, గుంటూరు, వాల్టర్ డివిజన్. కానీ ఇప్పుడు చాలా మంది ఒకటి చెప్తున్నారు, కేకే లైన్ లేకపోతే అసలు దీనికి లాభాలే ఉండవు, డబ్బులు రావని చెప్తున్నారు. అసలు ఇందులో వాస్తవేనా? కొంత తగ్గుతుంది వాల్టర్ డివిజన్. అయితే తక్కిన మాట వల్ల కొంత కాంపన్సేట్ అవుతుంది. తక్కిన డివిజన్స్ అన్నీ ఈ జోన్లోకి వస్తాయి. బెజవాడ, గుంటూరు, గుంటకల్, వాల్టర్ డివిజన్. ఇక్కడ మనం మరొకటి వాల్టర్ డివిజన్ కాక మరొకటి చేయాలి. నర్సీపట్నం నుంచి అక్కడ గుణపూర్ నుంచి నర్సీపట్నం అదో లైన్ వేస్తున్నారు. సరే, ఈ డివిజన్ వల్ల కొత్త రైల్వే ట్రాక్స్ కానీ రైళ్లు ఎట్లా వస్తాయి? కొత్త రైల్వే ట్రాక్స్ ఏ పరిధుల్లో ఉంటే బాగుంటుందని అప్పుడు ఏమన్నా సూచనలు ఏమైనా ఉన్నాయా? అదే పలాస కూడా ఒక డివిజన్గా చేయాలి. చేసినప్పుడు అక్కడ వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. దానివల్ల ఇన్కమ్ ఆఫ్ జీడిపికల్ ఫ్యాక్టరీస్, రైస్ అండ్ ఆయిల్ మిల్స్ అన్నీ ఉన్నాయి. మీ వయసు ఇంచుమించుగా 91 నుంచి 92 సంవత్సరాలు ఉంది. నాకు 92 కాదు, నాకు పనే ముఖ్యం, వయసుతో ముఖ్యం. కానీ ఇన్ని పేపర్స్ ఇంకా తిరుగుతూనే ఉన్నారు. అంటే రైల్వే జోన్ అనేది మీకు తీరని కలగా ఇప్పటిదాకా మిగిలిపోయింది. ఇప్పుడైతే రైల్వే జోన్ వచ్చింది కదా, ఏం చెప్తారు? పలాస డివిజన్ క్రియేట్ చేయమని దాని గురించి మళ్ళీ పోరాటం సాధించి. ఏంటి ఇప్పటి నుంచి కూడా ఈ వయసులో కూడా? వయసుతో సంబంధం లేదు, పలాస మన డివిజన్లో ఉండాలి. ఈ జోన్ ఏర్పడిన తర్వాత ఇక్కడ ఏమైనా ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ పెరిగి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందా? ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందా? పెరుగుతుంది తప్ప. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అండి, పోర్ట్ బేస్డ్ డివిజన్ అన్నీ ఉన్నాయి. పోర్ట్, షిప్పింగ్, ఎంఎంటీసీ, ఎన్ఎండిసి ఇవన్నీ ఉన్నాయి.
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఏ ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాటి వల్ల ఆదాయం వస్తుంది, కాంపన్సేట్ అవుతుంది. వాళ్ళతో ఏమాత్రం తక్కువైన ఇన్ కోర్స్ ఆఫ్ టైం వీ విల్ రీచ్ ది లెవెల్ ఆఫ్ ప్రాఫిట్స్ ఈక్వలెంట్ ఈస్ట్ కోస్ట్ రైల్వే. విశాఖ రైల్వే జోన్ కావాలనేది ఒక తీరని కలగా మిగిలిపోయింది. అయితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొంత చొరవ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ రైల్వే జోన్ అనేది మనకి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించి గనక ఇలాంటి అంటే విశాఖ రైల్వే జోన్ చూడాలి, వాల్తేరు రైల్వే జోన్ చూడాలనుకున్నటువంటి ఇలాంటి పోరాట యోధులు ఎంతోమంది పెద్దల ఆశ నెరవేరాలి, ఆ కళ తీరాలంటే కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ తీసుకునే ఈ బౌండరీస్ విషయంలో కొన్ని నిర్ణయాలను ఖచ్చితంగా తీసుకోవాలి. దీనివల్ల అది సౌత్ కోస్టల్ రైల్వే జోన్ డెవలప్మెంట్కి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుందనేది సీనియర్ రైల్వే మాజీ ఉద్యోగి రామారావు గారి మాటలను బట్టి తెలుస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.